అయ్యో బాబు. పంతులు గారు, నన్ను క్షమించండి. లే నాయనా, లే. మీరు నన్ను క్షమించానని చెప్తే తప్ప నేను లేవను. క్షమించానులే బాబు, లే. క్షమించానులే బాబు. పంతులు గారు, అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా ఉంటారన్న నమ్మకమైతే మాకుంది. ఆ నమ్మకం నిజమవ్వాలంటే మనం ఒక పని చెయ్యాలమ్మా. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. జరిగిన అపచారానికి పరిహారంగా వీళ్ళకి మళ్లీ పెళ్లి చెయ్యాలి. మళ్ళీ పెళ్ళంటారేంటి పంతులు గారు? అవునండి, ఆ రోజు దుర్ముహూర్తంలో జరిగిన పెళ్లి కాస్త ఇప్పుడు సుముహూర్తంలో జరిపిస్తే భవిష్యత్తులో దంపతుల వైవాహిక జీవితానికి ఏ ఆటంకమూ లేకుండా ఉంటుంది. అయితే అలాగే చేద్దాం పంతులు గారు. వాళ్ళు బాగుండటం కంటే మాకు కావాల్సిందేముంది? నాకోకే. అమ్మా జాను, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా. చెప్పు జాను, మనం మళ్ళీ పెళ్లి చేసుకోవడం నీకిష్టమేగా? కానీ ఒక్క కండిషన్. కండిషనా? పెళ్ళయ్యాక నేను మళ్ళీ ఆ ఇంటికి రావడం కాదు, మీరే మా ఇంటికి వచ్చేయాలి. మనిద్దరం ఇక్కడే ఉండిపోవాలి. అంటే ఇల్లరికమన్నమాట. పేరేదైనా కానివ్వండి. మీలో మొదలైన మార్పు ఆగిపోకూడదు అంటే మీరు బంధాలు బంధుత్వాల మధ్య ఉండాలి. నలుగురితో ఉంటేనే ఎదుటివారి ఫీలింగ్స్ ఏంటో అర్థమవుతాయి. అందరిలో ఉన్నప్పుడే అనుబంధాల విలువేంటో తెలుస్తుంది. మీరు మారిపోయారని కేవలం మేము కాదు సార్, జయనందన్ గారంటే మునుపట్ల కాదు, ఆయన మారిన మనిషి, మంచి మనిషి అని అందరూ రేపు మీ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే అది విని మేమంతా సంతోషించాలి. అందుకే మీరు మాతో పాటు ఇక్కడే ఉండిపోవాలి. దీనికి మీరు ఓకే అంటే మళ్ళీ పెళ్లి చేసుకుని మీతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నాకేం అభ్యంతరం లేదు. ఎగ్జామ్ రాస్తున్న వాడికి చిట్టీలు అందించినంత ఆనందంగా ఉంది జాను నాకు. నువ్వు, అత్తయ్య, మావయ్య ఇలా అయిన వాళ్ళ మధ్య ఉంటేనే కదా నేను బంధాల విలువని, అనుబంధాల్లోని ఆనందాన్ని ఆస్వాదించగలను. జాను కోరుకున్నట్టు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. శుభం.